కలుగునుగాక. ఈ ఉదయ కాలమున నిరాశలో ఉన్నామా, ఇబ్బందుల్లో ఉన్నామా, మన జీవితం ఎలాగున్నదో పరిశీలించుకుందాం. ఎందుకంటే దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. ఈ దేవుడు ఏమయ్యాడు? ఎందుకు ఈ కష్టాలు పడుతున్నావు? నువ్వు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నావు కదా, ఎందుకు ఇలా కష్టపడుతున్నావని మనం గమనించినట్లయితే ఇది ఆధ్యాత్మిక నిరుత్సాహం, భౌతిక నిరుత్సాహం కాదు. ఆధ్యాత్మిక నిరుత్సాహం అంటే దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, దేవుడితోనే ఉండగలుగుతున్నానా అని ప్రశ్నించుకున్నటువంటి ఈ సమయాన్ని మనం గమనిద్దాం. మనం గమనించినట్లయితే, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపడుచున్నావు. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవా, ఈ వాక్యాన్ని పరిశీలించుండగా తండ్రి, నీ పరలోక జ్ఞానాన్ని మాకు దయచేసి ఏమి బోధించవాలో నేర్పించమని తండ్రి, ఈ కార్యక్రమం అంతటిలో కూడా నీకే మహిమగన చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యములో మనం పరిశీలిస్తే ఒకటి దావీదు గురించి, ఒకటి హిజ్కియా గురించి తెలుస్తుంది. ఇద్దరు కూడా దేవుని సేవ చేశారు, కొంతమంది ఇంకా ఎక్కువ సేవ చేశారు. కానీ నా ప్రాణమా నీవేళ నా నుంచి వెళ్ళిపోతున్నావు, నా దేవా నా ప్రాణము కృంగి ఉన్నది. ఈ ఉదయ కాలమున మనం సంతోషంగా ఉన్నామా? మనం గమనించినట్లయితే అతడు తన ముందు ఉన్నటువంటి విషయాల్ని పోల్చుకుంటూ ఇప్పుడు విషయాలు మళ్ళీ సరిచూసుకుంటున్నాడు. ఇంతకు ముందు నేను చాలా ఆనందంగా ఉన్నానే, ఇంతకు ముందు నేను చాలా సంతోషంగా ఉన్నానే, ఎందుకు నాకు ఈ శ్రమ అని మనం పరిశీలించినట్లుగా మనం గమనించాలి. ఇక్కడ ఎందుకు అనే మాట ఎక్స్‌ప్లాయిటేషన్ చేయాలి. మనం ఎంతో సంతోషంగా ఉన్నాము, ఎంతో ఆనందంగా ఉన్నాము, మరి ఎందుకు ఈ కష్టం? ఎందుకు నేను ఒంటరివాడిని అయిపోయాను? నా బిడ్డలు, నా రాజ్యం ఏమైపోయింది? ఈ కష్టం ఏమొచ్చింది? ఆ దూత ఒక లెటర్ ఇచ్చాడు నాకు. ఏమిటి? ఈ అష్షూరు రాజు నీ మీద జయించబోతున్నాడు, నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా? ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఎందుకు అనే మాటని మనం గమనిద్దాం. మనం గమనించినట్లయితే దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే హీలింగ్ ఆఫ్ డిప్రెషన్ నుంచి మనం బాగుపరచడం. ఇక్కడ తేళ్ళ కోటలు చదువుకున్న చాలా మంది ఉన్నారు, ఇంగ్లీష్లో చెప్పాలా. హీలింగ్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఆ యొక్క కష్టం ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా హీలింగ్ చేస్తారు, అది సమస్య. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూద్దాం ఒక మాట. మనం చూసినట్లయితే 5 విషయాలు చూద్దాం. 5 విషయాలు. ఎవరు ఎలా డిప్రెషన్లోకి వెళ్ళారు, ఎవరు ఎలా నష్టపోయారు అని మనం చూసినట్లయితే మనం చూద్దాం. 30 లక్షల మంది ఇశ్రాయేలుని నడిపించిన మోషే అని ఎంత పెద్ద నాయకుడో మనకు తెలుసా? అటువంటి నాయకుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? నన్ను చంపేయి. దేవుడు అడుగుతున్నాడు, ఏమని? నన్ను చంపేసేయి. ఎందుకు చంపాలి? రోజు ఈ మన్నానే పెడతావేమయ్యా, మంచి మాంసం పెట్టచ్చు కదయ్యా, మంచి నాటుకోళ్ళు పెట్టచ్చు కదయ్యా. ఈ మన్నాలో టేస్ట్ కనపడటం లేదా? రుచి కావాలంట. వాళ్ళ ఇళ్ళకాడ ఏం తిన్నారో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం టేస్ట్లు కావాలా. ఈ టేస్టులు రావాలంటే ఎక్కడ చేయాలి మనం? అప్పుడు మోషే ఏమంటున్నాడు అంటే మనం గమనిద్దాం. మోషే ఏమన్నాడో చూద్దాం, వాక్యం చూద్దాం. మోషే ఏమన్నాడో మనం చూసినట్లయితే చక్కటి వాక్యం ఇక్కడ ఉంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 11వ వచనం. ముందు 4వ వచనంలో ఏమన్నా తెలుసా? వారందరూ మాంసము కావాలని అడిగారు, చేపలు కావాలంట. అలాగే ఐగుప్తు దేశంలో మంచి కాయగూరలు తిన్నాం, మంచి ఆకుకూరలు తిన్నాం. ఇక్కడ ఏంటి? ఆ పొద్దుగూకులు మన్నా పెడతావు మాకు. ఈ మన్నా వల్ల మా ఇబ్బంది ఏమిటో తెలుసా?
మేము చాలా ఇబ్బంది పడుతున్నామని వాడు గమనిస్తున్నారు. అప్పుడు మోషే ఏమంటున్నాడో మనం చూసినట్లయితే సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండములో 11వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? 30 లక్షల మందికి మాంసం కూర పెట్టాలంటే 10 లక్షల కేజీలు కూర కావాలా? ఎలా తేవాలి? అది నా సంభవమా? నాకు సాధ్యమేనా అని ప్రశ్నిస్తూ 11వ అధ్యాయం 15వ వచనములో, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 15వ వచనములో, నీవు నాకు ఇట్లు చేయదలిచినడలా నన్ను చంపము, నన్ను చంపేసాయి, నేను చేయలేనా పని. అందరికీ మాంసం పెట్టాలంటే నాకు చేత కాదు. నా మీద నీ కటాక్షం వచ్చినలా నేను నా బాధను చూడుకున్నట్లు నన్ను చంపుము. చూడండి, ఆశలో నిరాశ. మోషే పెద్ద దైవజనుడు, ఆయనకు కూడా కష్టం వచ్చింది. ఏమిటా కష్టం తెలుసా? అనేక మంది విమర్శిస్తున్నారు. ఈ విమర్శని దేవుడు కూడా విన్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే మోషే ఏమంటున్నాడంటే, నన్ను చంపుము. ఎందుకు? మోషే అనవసరమైన భారం మీదేసుకున్నాడు. అంటే కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే, లేనిపోని విషయాలు ఎత్తి మీద తెచ్చుకుంటాం. మనకు చేత కాకపోయినా అది చేద్దామని ఆ యొక్క సంతుష్టితో చాలా మందిని ఆయన స్వస్థత పరిచాడు, దేవుళ్ళో తీసుకొని వెళ్ళాడు. యోనా ఏం చేశాడో తెలుసా? ఒక్కరోజే 1,25,000 మందికి వాక్యం చెప్పాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుని రాజ్యములోకి తీసుకెళ్ళాడు. అదే ఇర్మియా 40 సంవత్సరాలు వాక్యం చెప్పాడు, ఒక్కరిని కూడా మార్చలేకపోయాడు. 40 సంవత్సరాల సేవ, 52 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. ఇర్మియా గ్రంథములో 52 అధ్యాయాలు ఉన్నాయి. అంత సేవ చేసిన ఇర్మియా ఒక్కడిని కూడా దేవుళ్ళలోకి తీసుకుని రాలేకపోయాడు. కానీ ఈ యొక్క యోనా ఒక్కరోజు ప్రార్థన చేశాడు, 1,25,000 మంది వాళ్ళందరూ దేవుళ్ళలోకి వెళ్ళారు. ఇప్పుడు మనం ఒక చర్చి పెట్టి యోనా వచ్చాడు, ఇర్మియా వచ్చాడు. యోనా ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఒక్కరోజే నేను 1,20,000 మార్చానయ్యా. ఇర్మియా వచ్చి నేను ఎంతో సర్వీస్ చేశానయ్యా, కానీ ఎవరు మారలేదంటే నువ్వేం చేస్తావు? యోనాని పాస్టర్గా తీసుకుంటావు, అంతే కదా? యోనాని, ఎందుకంటే ఒక్కరోజు మార్చాడు కదా. కానీ దేవుని దృష్టిలో అంగీకారం కాదు. నీ వల్ల మారలా, దేవుని వల్ల మారాడు. యోనా చెప్పంగా ఎవడు మారలా. యోనా ఈ వాజ్ మ్యాన్ ఆఫ్ పేట్రియటిజం, దేశభక్తి కలవాడు. అష్షూరు రాజు అంటే ఆయనకు పడదు, ఇష్టం లేకుండా ఎలా చెప్పాడు తెలుసా? దేవుణ్ణి నమ్ముకో అంతే. ఇంటేను లేదు, వినాలని నేను కోరుకోవట్లేదు, నువ్వు దేవుణ్ణి నమ్ముకో అలా చెప్పు. కానీ ఈ ఇర్మియా ఏం చేశాడో తెలుసా? భయంకరమైన సేవ చేశాడు. మనం గమనిస్తే మన అమ్మాయి 10th క్లాస్ పరీక్ష రాసింది. ఎవరు రాశారు? మన అమ్మాయి. రిజల్ట్స్ వచ్చినాయి. అమ్మాయి పేపర్ చూసింది, నేరు గదిలో పోయింది, గమ్ములు పడుకుంది. అంటే ఏంటి ఉద్దేశం? ఫెయిల్ అయ్యి నేరు గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. అంటే ఏంటి? ఫెయిల్ అయింది. వెంటనే ఇంకో హామీ వచ్చింది. ఎవరు? ఎంగంపాలెం నుంచే దర్శించి వచ్చారు. వచ్చి, ఏమండి మీ అమ్మాయి ఏమైందండి? మా అమ్మాయి 1st క్లాసులో పాస్ అయింది, మీ అమ్మాయి ఏమైంది? ఏం చెప్తావు సమాధానం? మన నిరాశలో ఉన్నాం, మన బిడ్డ ఫెయిల్ అయింది. వాళ్ళకి ఎట్టుంది? తమాషగా ఉంది. మా అమ్మాయి పాస్ అయింది కదా, మీ అమ్మాయి ఫెయిల్ అయిందని చెప్పలేక మనం ఏం చేస్తాం తెలుసా? అనవసరంగా చింతిస్తూ ఉంటాం. మన బిడ్డ తర్వాత పాస్ అవ్వచ్చు, వేరే సంగతి. కానీ మనకి మాత్రం ఎలా ఉంటుంది తెలుసా? కుళ్ళు వ్యసనం. ఏంటా వ్యసనం? మా బిడ్డ పాస్ కాలేదు, వాళ్ళ బిడ్డ పాస్ అయింది అంటే ఏంటంటే నిరాశ. నీ జీవితములో, నీ కుటుంబములో మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ పక్కింట్లో మంచి జరగకూడదు. నీ ఇంట్లో ఏమని జరగని, పక్కింట్లో మాత్రం నాశనం అయిపోవాలి. మన ప్రార్థన ఇదేగా, తెల్లారి లెగిస్తే అయ్యా మాకు మాత్రం మంచి చెయ్యయ్యా, వాళ్ళ కీడు చెయ్యి, ఇదే మనం చేసే ప్రార్థన. కాబట్టి
మన జీవితంలో అటువంటి కుళ్ళు ఉందా? నీ జీవితంలో నిరాశ ఉందా? ఈ ఉదయకాలమున నువ్వు నిరాశతో ఉన్నావా? ప్రార్థించు దేవుణ్ణి ప్రార్థించు. ఎందుకో తెలుసా? నేను రాత్రి మల్లవరం డ్యామ్ దగ్గర వాక్యం చెప్పి అన్నం తింటుంటే నాకు రొయ్యలు అంటే పడదు, రొయ్యలు పడదు నాకు. ముందే మటన్ వేసారు, తక్కని రొయ్యలు వేసారు. ఏమైంది? మొత్తం తీసి బయట వేసారు మొత్తం. నాకు ఫ్రెండ్స్ తినను, నేను రొయ్యలు తిన్ను. అట్లానే ఆ రోజు అన్నం నాకు దేవుడు ఇయ్యల. అందుకని లేచి వెళ్ళి ఎవరో చూశారు ఘోరంగా నా కోసం ఆ మటన్ రొయ్యలు అయిపోయినాయి, తినలేకపోయా. అంటే ఏంది? ఆశ తిందామని, కానీ ఏమొచ్చింది? నిరాశ వచ్చింది నాకు. చూద్దాం. మోషే దైవజనుడు, ఆయన ఏం చేశాడు? ఒక కష్టం వచ్చినప్పుడు దేవుని అడగకుండా సొంతగా అనవసరమైన భారాన్ని నీ మీద వేసుకున్నాడు. ఎవరైనా వచ్చి అమ్మా నా కొడుకు ఉద్యోగం ఇస్తావా అని అడిగితే మనం ఏం చెప్పాలి తెలుసా? నా వల్ల కాదయ్యా, నా ఉద్యోగం ఇచ్చే స్థితిలో లేనయ్యా అని చెప్పకుండా, నేను ఉద్యోగం ఇస్తానని చెప్పావనుకో, రోజు వస్తాడు చేరుకోవాడు. చెప్పి చెప్పి నీ మైండ్ పిచ్చి పడిపోతావు. మనకి చేతగాని పని, మనకు అనవసరమైన భారాన్ని మనం మోషేలాగా వేసుకోకూడదు. ఏలియా మంచి ప్రార్థనాపరుడు, స్వస్థత వరం. ఆయన వాళ్ళని చంపిన తర్వాత ఏమైందో తెలుసా? ఆయన ప్రార్థించాడు, చెయ్యి తడిచిపోయింది. ఆయన ప్రార్థించినప్పుడు చెయ్యి తడిచిపోయింది. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఇక వర్షం వస్తుంది అనుకున్నాడు. వర్షం రావాలని ప్రార్థించినప్పుడు అనేక సార్లు వర్షం వచ్చింది, అనేక కష్టాలు పోయినాయి. ఎప్పుడైతే ఈ యొక్క మర్డర్ చేశాడో, 4 మంది చంపాడో, ఆయన ప్రార్థన చేస్తే చెయ్యి తడిసింది కానీ వర్షం రాలా. ఎందుకు? నువ్వు తప్పు నిర్ణయం తీసుకున్నావు. అలాగే ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడు తెలుసా? యోనా మనం గమనిస్తే వాడు ఏమనుకున్నాడు? నేను చెప్పిన వాక్యం ఎవడైనాడు టకటక చెప్పి వెళ్ళిపోయా. ఎవడైనాడు వాక్యం? అయితే ఒక అద్భుత కార్యం ఏమిటంటే, ఈయన వాక్యం విని అనేక మంది దేవుని వైపు తిరిగారు. ఆ పట్టణము, నినివే పట్టణములో 1,25,000 మంది ఒక్కసారి అప్పుడు యోనా ఏమన్నాడు తెలుసా? నేను ప్రార్థించాను కదా, ఇంతమంది మారారు కదా అని అనుకోవటం లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథం 4. ఎర్ర చీరలు కట్టిన వాళ్ళే దేవుని దగ్గరికి వెళ్తారు. ఎవరు వెళ్తారు? ఎర్ర చీరలు. ముందుగానే 30 ఎర్ర చీరలు ఇస్తారు వాళ్ళకి. ఇక్కడ ఎర్ర చీరలు ఏం కూడా కట్టుకుందా? 20 ఎర్ర చీరలు ఎన్ని చేస్తారు? 30 పెట్టారు. లింగమ్మని బ్రౌన్లు ఎరుపు కాదు, నీ బ్రౌన్ నీది ఏమో ఎరుపు. అర్థమైందా? 20 చీరలు తీసుకొచ్చి 20 మందికి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆమె ఎర్రచీర, ఈమె ఎర్రచీర, వీళ్ళే పనిలో కనిపోతారు. ఎందుకు? ముందు అరేంజ్మెంట్ అంతా. అమ్మ నేను చెప్పిన మాట నువ్వు చెప్పు, నా దేవుడు కనపడ్డాడు, బయలుదేరాను, దేవుడు పిలిస్తే వచ్చాను. ఇవన్నీ డ్రామా, అన్ని డ్రామా. ఎందుకంటే దేవుడు ఒక పథకం ప్రకారం మనం పిలుస్తాడు. అక్కడ ఇర్మియా ఏమంటున్నాడంటే, నా తల్లి నన్ను కనకుండుంటే బాగుండేది. మోషే అనవసరమైన భారం వేసుకున్నాడు, ఏలియా తప్పు నిర్ణయం తీసుకున్నాడు. అలాగే మనం గమనించి యోనా దాని అసహనంతో ఉన్నాడు. మనం గమనిస్తే ఇర్మియా కుళ్ళు బుద్ధి అంటే ఏమంటారు తెలుసా? ఎవరు కూడా మారలేదు. ఇంకో వ్యక్తిని మనం చూసినట్లయితే పౌలు, యేసు ప్రభువు తర్వాత పౌలు అనేక గ్రంథాలు రాశాడు, అనేక విషయాలైనా చాలా దగ్గరగా ఉన్నాడు. మనం గమనిస్తే అపోస్తుడైన పౌలు, ఆయన రాసిన గ్రంథమే చూద్దాం. అపోస్తుడైన పౌలు రాసిన 2వ కొరింథీయుల పత్రిక, 2వ కొరింథీయుల పత్రిక చూద్దాం. 2వ కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూస్తే అక్కడ ఎందుకు పౌలు అసహనంగా ఉన్నాడు? 8-9 వచనాలు చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు.
అది ఏదనగా మేము బ్రతుకుతామని నమ్మకము లేక ఇండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమి. మరియు మృతులు లేపు దేవునిందే గాని మా యందు మేము నమ్మకించుకున్నట్లు మరణమగుదమని నిశ్చయించుకుంటుమే. ఇన్ని గ్రంథాలు రాసిన పౌలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు? ఆయన్ని ఆ యొక్క రోమన్ ప్రాంతంలో ఆయన వాక్యం వినటానికి దేవుడు పంపించాడు. అయితే పడవ పగిలిపోయింది. పడవ పగిలిపోవటం వల్ల ఆయన ఏమంటున్నాడో తెలుసా? మేము చనిపోతాము. నిరీక్షణ ఏది? నమ్మకమేది? నువ్వు దేవుని బిడ్డవు కదా. మనం గమనించినట్లయితే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటా వాగ్దానం అంటే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనేరడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో తప్పించుకున్న మార్గమును. ఇటువంటి వాక్యం రాసిన నీవే ఏం చేస్తున్నావు? ఒక కష్టం రాగలే నేను చనిపోతానని చెప్పి భయపడుతున్నావు. ఈ కష్టములో నువ్వేం చేయాలి? నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు దేవుడు. ఆయన నీవు ఫలానా ప్రాంతానికి వెళ్తామని చెప్పినప్పుడు తప్పక దేవుడు అక్కడికి పౌలును తీసుకొని వెళ్తాడు. కానీ పౌలు ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? నాకు ఈ కష్టం వచ్చింది. కానీ నీకు ఎన్ని వచ్చింది తెలుసా? అనుమానం వచ్చింది. నేను నిజంగా వెళ్ళగలనా? ఈ పడవ ప్రయాణించి నేను తప్పించుకోగలనా? నేను వెళ్ళగలను అక్కడికి అని పౌల్లో ఏం బయలుదేరింది తెలుసా? అనుమానము, భయం బయలుదేరింది. నీవు దేవుడు ఫలానా ప్రాంతానికి వెళ్ళి చెప్పినప్పుడు దేవుడు తీసుకెళ్తాడని నమ్మకం నీకు లేదు. ఏమిటి అనుమానం? పడవ పగిలిపోయింది, సముద్రంలో పడిపోతాను, నేను చచ్చిపోతాను అనుకుంటున్నావే. కానీ నా దేవుడు నన్ను ఆ ప్రాంతం తీసుకుని నమ్మకం నీకు లేదు. నీ కష్టం ఏమిటి? నిన్ను మించిన కష్టం నేను పెట్టనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం నమ్మాలా లేదా? ఖచ్చితంగా నమ్మాలి. నువ్వు చాలా దేవుని దగ్గరున్న బిడ్డవి. నువ్వేం చేస్తున్నావంటే, నీ జీవితంలో అనుమానము, భయం వచ్చింది. యోబు చూడండి, యోబు 10 మంది బిడ్డలు ఉన్నారు, ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి. సాతానుడు యెహోవా దేవునితోటి ఒక పంతం కట్టి, ప్రపంచములో ఎవరైనా నీకు నిజమైన దాసుడు ఉన్నాడా అని శాటన్ ఛాలెంజ్ చేసినప్పుడు యెహోవా దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సేవకుడైన యోబును చూసావా? అంత నమ్మకం. యోబుకి ఏమైందో తెలుసా? 10 మంది బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆయన ఒళ్ళంతా కూడా భయంకరమైన జబ్బు వచ్చింది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తుతించాడు ఆయన. ఈ ప్రైజ్ ఇన్ ద డిఫికల్టీస్, కష్టములో కూడా దేవుని స్తుతించాడు. అలాగా యోబు చూద్దాం. యోబు తర్వాత ఏమైంది? తన బిడ్డలు బతికారు, ఆస్తి వచ్చింది. యోబు భార్యని ఎందుకు చంపలేదు దేవుడు? యోబుని బిడ్డలు చంపేశాడు యోబుకి, తర్వాత ఆస్తిని తీసుకెళ్ళాడు. భార్యని ఎందుకు చంపలేదు? ఎందుకో తెలుసా? ఆమె చంపితే 2 భార్యలు తేవాలి దేవుడు. ఆమె చచ్చిపోతే 2 తేవాల. అది ఇష్టం లేక ఏం చేశాడు? ఈ ఒక్కరితో సావరా అని చెప్పి ఒక్క భార్యని పెట్టాడు అక్కడ. కాబట్టి దేవుని ప్రణాళిక ఏమిటంటే, నిన్ను కాపాడుతాయని వాగ్దానం చేస్తే నీలో అనుమానం, భయం వచ్చి నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని పక్కగా పెడుతున్నావు. ఇంకో మహాదేవుని చూద్దాం. యేసు ప్రభు తన చివరి క్షణాల్లో, తన చివరి మజిలీలో ఆయన తండ్రిని వేడుకున్నాడు తెలుసా? తండ్రి, ఈ గిన్నెను నీకిష్టమైతే నా యొద్ద నుంచి తొలగించుము, అది కూడా నీ ఇష్టమే, నా వల్ల కాదు, నీకిష్టమైతే. ఇంకో మాట ఏమన్నా తెలుసా?
ఈ నిత్య జీవాన్ని మళ్ళీ పొందటానికి ఇంకేమైనా మార్గం ఉందా? ఈ ఈ యొక్క ఈ దీంట్లో నేను త్రాగకుండా ఈ శిక్ష తప్పించుకోవడానికి ఇంకొక మార్గం ఏముందా అని తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి ఏమంటారు? కుమారా, ఏం మార్గం లేదయ్యా, నువ్వు తాగాలి, నువ్వు చనిపోవాలి. అదే యెహోవా పెట్టిన మాట, నువ్వు తాగాలి, చనిపోవాలి. ఆయన దేవుడు టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్, అది నేను తాగలేకపోతున్నానే, ఈ భయంకరమైన శిక్ష అనుభవించలేకపోతున్నానే, ఈ భయంకరమైన వేదన, భయంకరమైన కష్టాన్ని ఎలా అధిగమించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవదూతలు పంపించి యేసుప్రభు దగ్గరికి, అతనికి పరిచారం చేయండి, ఆయన కష్టం తొలగించండి అని దేవదూతలు వచ్చి యేసుప్రభుకి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? కొంతమందికి 350 వస్తుంది బీపీ వస్తే ఏమో తెలుసా? ఈ రక్తనాళ పగిలి రక్తం బయటకు వచ్చింది. అర్థమైందా? ఇంట్లో రక్తనాళ పరిగి బయటకు వచ్చింది. అప్పుడు మొహం అంతా కూడా రక్తం కనపడుద్ది. యేసయ్య ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా? 400 బీపీ వచ్చింది. ఆయన చెమట తుడుస్తూ ఉంటే మొహం అంతా రక్తం వచ్చింది, రక్తం. అటువంటి శ్రమ నుంచి యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? నీ కొరకు, నా కొరకు చనిపోవాలని చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. అది మనకు బాధ, అది మనకిష్టం. ఎలాగ తెలుసా? ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా దేవుని కొరకు మనం మరణించాలి. కాంగో అనే దేశములో డాక్టర్ హెలిన్ లండన్ నుంచి కాంగో అనే దేశానికి డాక్టర్గా పరిచర్య చేయడానికి వెళ్ళింది. కాంగో దేశము కమ్యూనిస్ట్ దేశం. అక్కడ సువార్త ప్రకటింపబడకూడదు. ఈ డాక్టర్ హెలిన్ ఏం చేస్తుందో తెలుసా? వీలున్నప్పుడు వింటానంటే 2 మాటలు బైబిల్ చెబుతా ఉంది. ఈ విషయము మిలిటరీకి తెలిసింది. కాంగో మిలిటరీకి తెలిసింది. వెంటనే హాస్పిటల్ మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ స్త్రీలని మానభంగం చేశారు. అప్పుడు ఒక స్త్రీ భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ హెలిన్ ఆమె పరిచర్య చేసి ఇంజక్షన్లు వేసి ఆ నర్సుని చక్కగా బతికించిన తర్వాత ఆ నర్సు ఏమడుతుందో తెలుసా? డాక్టర్ గారు, నన్ను ఎందుకు బతికించావు? నన్ను 4 వ్యక్తులు పాడు చేశారు, నువ్వు తప్పు చేశావు కదా. నేను కన్యగా ఈ యొక్క దేశానికి వచ్చాను, మళ్ళా కన్యగా వెళ్ళాలి నా కోరిక. కానీ ఈ దేశస్తులు నాకు అన్యాయం చేశారు, నువ్వు నన్ను బతికించావు. డాక్టర్ హెలిన్ ఏమైందో తెలుసా? నేను 4 పాడు చేస్తే నన్ను 7 పాడు చేశారు. 6వ వ్యక్తి పాడు చేస్తున్నప్పుడు నేను దేవుని సమర్పించుకున్నాను. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీవు తప్పు చేయలేదు, నువ్వు పొరపాటు చేయలేదు, సాతాను నిన్ను పట్టాడు, నీ సేవ ఆపొద్దని చెప్పాడు. కాబట్టి ధైర్యముగా 7 దెబ్బతిన్నా కూడా మరలా సేవ చేస్తూ ఉన్నాను. అటువంటి సేవను మనం చేయాలి. మన కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుణ్ణి ఏం చేయాలి? వదలకూడదు. చివరిగా మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, దావీదుకి బైబిల్లో ఒక పేరు ఉంది. ఏమిటా పేరు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మంచోడు కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకో తెలుసా? ఆయన తన 52వ సంవత్సరములో, దావీదు యొక్క 52వ సంవత్సరములో బత్షెబ అనే ఒక స్త్రీని కావాలని పాడు చేసి గర్భం ధరించిన తర్వాత ఆ భర్తని పిలిచి ఒక ఉత్తరం ఇచ్చి, వీడు ముందు లైన్లో పెట్టి చంపేయండి అని చంపించి ఏం ఫోజు కొట్టాడో తెలుసా? గర్భవతిని నేను పెళ్లి చేసుకున్నా, చేసింది నువ్వే కదా, గర్భవతిని నేను పెళ్లి చేసుకుంటున్నా ఫోజు కొట్టాడు. ఎంత మంచోడు దావీదు, దుర్మార్గుడు. వాడు చేసిన పని వాడు అనుభవించాలి. అటువంటి దావీదు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాడో అతని మనసంతా కూడా మారిపోయింది. దావీదు ఎప్పుడైతే బత్షెబ ద్వారా ఒక కుమారుడు కొన్నాడో ఆ కుమారుడు చనిపోయాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, భయంకరమైన ప్రార్థన చేసినా ఆ కుమారుడిని దేవుడు చంపేశాడు. తర్వాత దావీదు కూర్చొని ఉన్నాడు.
కూర్చొని ఉంటే ఒకడు వచ్చాడు, అయ్యా నీ కూతుర్ని ఎవరో పాడు చేశారయ్యా. ఎవరు? నీ కొడుకేనయ్యా, నీ కొడుకే. నీ కొడుకు అన్నే చెల్లెల్ని పాడు చేశాడు. రెండోది గమనిస్తే అప్షాలోం నిన్ను చంపాలని చూస్తున్నాడు. అటువంటి భయంకరమైన స్టేజ్లోకి దావీదు వెళ్ళాడు. ఆ భయంకరమైన స్టేజ్లో దావీదు ఏంటో తెలుసా, ఆ హెర్మోన్ కొండ మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. 19 మనం గమనిస్తే 17 యుద్ధాలు చేశాడు దావీదు 17 యుద్ధాలు చేసి ఇశ్రాయేల్ దేశాన్ని అనేక ప్రాంతముగా వ్యాప్తి చేసిన దావీదు హెర్మోను కొండ మీద ఎలా ఉన్నాడో తెలుసా? పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉన్నాడు, ఒక దొంగలాగా తిరుగుతున్నాడు. అప్పుడు రాసిన మాటలు మనం చూసినట్లయితే 42వ కీర్తనలో క్లియర్గా ఆయన బాధ మనం వింటూ ఉన్నాం. ఏమన్నాడు తెలుసా? రాత్రింపగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయిను. నిజంగా ఏడిస్తే ఈ కన్నీరు ఎక్కడికి వస్తుంది తెలుసా? ఈ ముక్కు దాకా వచ్చి ఆగిపోద్ది. కొంతమంది నటిస్తారు, ఏడుపు రాకపోయినా ఈ అంటుంటారు, వాళ్ళకి రావు. నిజంగానే ఏడుపు వస్తే ఆ కన్నీళ్ళు ముక్కు పక్కకు వస్తాయి. అది చాలా ఉప్పగా ఉంటుంది. అటువంటి కన్నీళ్ళు బాధ ఎందుకు నీకు వచ్చిందో తెలుసా? నువ్వు మోసం చేశావు, నీ తప్పు చేసావు. దేవా, నా ప్రాణము నాలో కుంగి ఉన్నది. నా సొంత బిడ్డలే నన్ను చంపాలని చూస్తున్నారు. నా సొంత కొడుకే నా కుమార్తెను పాడు చేశాడని హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ గడిగే వరకు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దావీదుకి దిమ్మ తిరిగిపోయింది. ఎప్పుడైతే 17 యుద్ధాలు చేసి నేను చాలా బాగున్నాను చెప్పిన దావీదుకి ఏమైందో తెలుసా? ఈ కష్టం వచ్చిన వెంటనే, దేవా నేను నిన్ను జ్ఞాపకము చేస్తున్నాను. ఈ వచ్చిన భాగంలో 1 నుంచి 6 వరకు కష్టాలు ఎలా వస్తాయి, 7 నుంచి 11 వచనాల వరకు నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షణ ఉంచుము, ఆయా రక్షకర్త దేవుడు, నేను ఆయనను స్తుతించేదను. అప్పుడు మారాడు. ఇన్ని కష్టాలు వచ్చిన తర్వాత దావీదు ఏం చేస్తాడు తెలుసా? దేవుణ్ణి స్తుతించాడు. ఈ 42వ కీర్తనలో వచ్చే వారం దేవుడు మనకు అవకాశం ఇస్తే మళ్ళీ కొంత చెప్తాను, సమయం లేదు. ఈ కీర్తన చాలా బాగుంటుంది. కష్టాల నుంచి ఎలా బాగుపడాలి వస్తుంది, మనలో కుళ్ళు ఉందా, మనలో అసహ్యం ఉన్నదా, ఇవన్నీ కూడా ఎలా తగ్గించుకోవాలి, దేవుళ్ళో నువ్వు ఎలా ప్రార్థించాలి, నీ ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక నిరాశ నువ్వు ఎలా పోగొట్టుకుంటున్నావో గమనించుకొని జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక కష్టం వచ్చినప్పుడు వెంటనే డీలా పడిపోకూడదు. ఒక కష్టం వచ్చినప్పుడు వెంటనే కృంగిపోకూడదు. ఆ కష్టం పెట్టిన దేవుడు ఒక మాట అనాలి, దేవా సహించకంటే ఎక్కువ కష్టం నాకు పెట్టవయ్యా, మించిన కష్టాన్ని నువ్వు నాకు పెట్టవయ్యా. చూద్దాం, దావీదు అనవసరమైన భారం వేసుకున్నాడు. అలాగే ఏలియా సొంత నిర్ణయం తీసుకున్నాడు. అలాగే మోషే అనవసరం భారం ఏలియా సొంత నిర్ణయం తీసుకున్నాడు. మన పౌలు అనుమానంతో చనిపోయాడు. ఏలియా అలాగే తొందరపడ్డాడు. ఇంకా మనం గమనిస్తే పౌలు భయంతో దేవుణ్ణి చంపమని ప్రార్థిస్తున్నాడు. యేసు దేవుడు తన చివరి క్షణాల్లో, తండ్రి నీకిష్టమైతే ఈ గిన్నె నాతో తొలగించమని ప్రార్థించాడు. దావీదైతే నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఈ ఉదయకాలమున దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. నీకు నష్ట కష్టాల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నేను అనుకున్నట్టుగా జీవితం అంత చక్కగా ఉండదు. అనేక కష్టాలు వస్తాయి, అనేక నష్టాలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతనలో మాత్రం ముందుండాలి, భౌతిక చింతనలో వెనకుండాలి. ఆధ్యాత్మిక చింతన అంటే దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలి. భౌతిక చింతన అంటే ఏమేం కోసుకొని ఏమేమి తిందామా అది పక్కన పెట్టాల. ఆధ్యాత్మిక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నావా ఉదయకాలమున? కాబట్టి దేవుని ఉగ్రత తప్పించుకోవాలంటే మనం ఎలా జీవించాలో దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కష్టకాలములో తన పైకి వచ్చిన కష్టాల్ని
రుణం తొలగించుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవునితోటి మమేకమై సంబంధాలు కలిగి ఆయన యొక్క మాటల్లో ఉన్నట్లయితే ఆధ్యాత్మికంలో నిరాశ, హీలింగ్ ఆఫ్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే నిరాశలోకి వెళ్ళిపోతున్నాం, దాన్ని తగ్గించుకోవడానికి దేవుణ్ణి వెతకాలి. అటువంటి జీవితం మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఎక్కువ టైం తీసుకుని కొద్ది మాటలతో ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవా యేసయ్య, ఉదయకాలము తండ్రి, ఆధ్యాత్మిక నిరాశలో ఉన్నామా? మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా? నీ మీద ఆధారపడుతున్నామా లేదా? మా జీవితాలు పరిశీలించుకుందాం. ఎందుకు మేము రోజు రోజుకు తగ్గిపోతున్నాం? ఎందుకు మా జీవితాల్లో సంతోషం ఉండటం లేదు? ఎందుకు మా జీవితాల్లో ధైర్యం ఉండటం లేదు? తెలుసుకొని దేవా, ప్రతి విషయంలో నీ మీద ఆధారపడి బిడ్డలుగా మళ్ళీ ఆచరించి దీవించమని తండ్రి, మా పాలు ఉన్న ప్రతి బిడ్డని దీవించు తండ్రి. అనేక మంది తన సొంత వారిని కోల్పోతున్నారు తండ్రి. వాళ్ళ గృహాల్లో తండ్రి నీవే ఆదరించి నువ్వు వాళ్ళని కాపాడు తండ్రి. దేవా, మా పాలెం చుట్టూ 1000 దూతల కంచె వేసి ఎవరికి సాతాను దోట లేకుండా సంతోషముగా ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదించి కృప చూపించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోపాతం చేసుకుందాం, నిలబడి చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని శోధన లేకుండా కీడిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యెహోవా యొక్క కృపయు, క్రీస్తు యొక్క రక్షణయు, పరిశుద్ధత అన్యోన్య సహకారం వాళ్ళ బలహీనతలు లేకుండా, అలాగే భవిష్యత్తులో నిరాశ లేకుండా మమ్మల్ని కాపాడి దీవించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.